హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుబ్రహ్మణ్యం. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం ఈ సీలింగ్ ఫ్యాన్ కోర్ ఉంది కదా, ఇది కింద కవర్లో పట్టేసి మనం లాగినప్పుడు పైకి రాదనమాట. మీరు కావాలంటే ఈ రింగ్ మీద కూడా పెట్టుకోవచ్చు. అంటే ఒక్కో మోడల్ ఉంటుంది కదా ఫ్యాను. ఓకే, ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కవర్ మీద సెట్ చేసాం మనం, లేదా రింగ్ మీద అయినా సెట్ చేసుకోవచ్చు, అది మన ఇష్టం. ఓకే, 3 సమానంగా ఉండాలన్నమాట దేని మీద సెట్ చేసినా సరే. తర్వాత ఈ నట్లు కూడా టైట్ చేసుకోవాలి, మనం కదలకోకుండా ఉంటుంది అనమాట. ఓకే, దానికి ఈ నట్లు ఓకే 3 టైట్ చేసాం కదా. ఇప్పుడు మనం చేయాల్సింది ఇక్కడ మనం అది ఎక్కించి, ఇప్పుడు మీరు చూడొచ్చు టైట్గా ఉంది. మనం కటింగ్ లేయర్గానే దాన్ని తీసుకోవాలి. ఓకే, కదిలింది, ఇంకా టైట్గానే ఉంది. ఓకే, మనం దీన్ని ఇట్లా తిప్పుతూ ఉంటే ఆ కోర్ అనేది పైకి లేస్తుంది అనమాట. మీరు ఇక్కడ చూడవచ్చు, కోరు పైకి లేచింది ఆల్రెడీ. ఓకే, పైకి వచ్చేసింది కదా, అలా అనమాట. ఇప్పుడు మనం తీసుకోవచ్చు, పక్కన పెట్టుకుని మనం ఇంత బోల్ట్ పెట్టాం కదా, ఈ బోల్ట్ అనేది తీస్తే ఆ కోర్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. అంటే గట్టిగా పట్టుకున్నదైనా సరే, చాలా కష్టంగా ఉన్నదైనా ఓపెన్ అవుతుంది. నాకు ఎలాంటి ఇబ్బంది అనిపించలేదు. ఓకే, మీరు ఇట్లా తీసుకోవచ్చు అంటున్నా, పేపర్ రాలుకోకుండా. ఏ ఫ్యాన్ అయినా కానీ 90% సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. అంటే వీటిలో చాలా మోడల్స్ ఉన్నాయి కదా, నేను తీసిన మోడల్స్లో అయితే పర్ఫెక్ట్గా సెట్ అయిందనమాట. ఒకవేళ వీటిలో కూడా మీకు మార్పులు చేర్పులు కొన్ని చేసుకుంటే చేసుకోవచ్చు. అంటే ఇవే వస్తువులు మీ దగ్గర ఉంటాయి, ఉండకపోతాయి కదా, అలా మీకు అంటే దీనికి అనుకూలంగా నా దగ్గర ఉన్న వాటితో చేశాను అనమాట ఇది. ఓకే, మీరు ఇది ఎలా చేశాను ఏంటనేది ఫస్ట్ నుండి చూడండి, మీకు ఒక అవగాహన అనేది వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే మట్టి మర్చిపోండి లైక్ చేయండి, అలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. మనం ఇట్లా బిగించి మనం ఎక్కడ దాకా అంటే అక్కడ దాకా బిగించుకోవచ్చు, అడ్జస్ట్మెంటు లోపల వరకు. మళ్ళీ ఇది ఉంది కదా, ఈ స్క్రూ మనం టైట్ చేసామనుకోండి, మనం పెట్టిన యాంగిల్లోనే ఇప్పుడు ఇటు తిరిగి ఉండాలి మనకి అనుకోండి. సపోజ్ ఇట్లా పెట్టి టైట్ చేసామంటే ఇది ఎటు తిరగదు అనమాట, టైట్గా అట్లాగే ఉండిపోయిద్ది, లాక్ అయిపోయిద్ది అనమాట ఈ పైన ఉన్న స్క్రూ. ఓకే, అలా. ఓకే, బిగించేసాం కదా, ఇది కూడా బిగించేద్దాం. ఓకే, ఇప్పుడు అంత గట్టిగా అయితే ఉండవు, వెల్డింగ్ చేపిస్తేనే గట్టిగా ఉంటాయి అన్నమాట. అంతే అంతే, అదేం కదిపే పని లేదు, అది ఓడలేదు, బాగానే ఉందిగా. మధ్యలో నట్టు అంతే, నట్టు అంతే, చాలు చాలు. మూడింటి మామూలు 2 వైపులు పండిగా మీద లోడ్ ఉంటుంది అనుకుంటా, అంత తిరిగి ఉండదులే, చాలు, బాగానే అయింది. ఫ్రెండ్స్, మీరు చూడొచ్చు వెల్డింగ్ అయిపోయిన తర్వాత ఇలా ఉంటుంది అనమాట. ఓకే, పూర్తిగా అయిపోయింది. ఇప్పుడు మనం చేయాల్సింది ఈ యాంకర్ బోల్ట్లు అనేవి ఎక్కించుకోవాలన్నమాట, 3. ఓకే, 3 ఎక్కించుకున్న తర్వాత మనం ఇది యాంగిల్ అనేది మనం ఫ్యాన్ని బట్టి సెట్ చేసుకోవాలి. ఇది ఎటు తిరిగి ఉండాలనేది మనం సెట్ చేసుకున్న దాన్ని బట్టి మనం టైట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం బయటకే పెడదాం ఎక్కువ శాతం. ఏ ఫ్యాన్ అయినా మనం బయట కవర్ మీద కానీ రింగ్ మీద కానీ మూవ్ అవ్వాలి. ఓకే, మీరు ఇక్కడ హోల్ కనిపిస్తుంది కదా, మనం ఈ సాఫ్ట్ హోల్ దగ్గరికి మనం దించుకోవాలన్నమాట ఈ పైపు. ఓకే, ఈ సాఫ్ట్లో వైర్లు ఉంటాయి, వైర్లు ఉన్నప్పుడు ఇలాంటి బోల్ట్ అంటే పట్టదు. అలాంటి టైంలో కొంచెం సన్నగా ఉన్నది పెట్టుకోవాలన్నమాట ఇక్కడ. ఓకే, ఇప్పుడు వైర్లు ఏమి లేవు, మామూలుగా తేలిగ్గానే ఉంది కాబట్టి నేను బోల్ట్ అనేది ఎక్కించాను. ఇప్పుడు ఎక్కించిన తర్వాత మామూలుగా మనం
వచ్చేసిద్ది అనమాట. మీరు చూడొచ్చు కోర్ అనేది పైకి లేచింది కదా, ఎలాంటి డ్యామేజ్ అనేది లేకుండా పైకి లేచిపోయిద్ది అనమాట. ఓకే, కింద బేరింగ్లో పట్టేసిన కోర్ ఎలాంటి అంటే ఈ వైండింగ్ అనేది డ్యామేజ్ అనేది ఉండదన్నమాట. ఓకే, అది ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఈ వీడియోలో ఇది ఎలా వర్క్ చేసిద్ది ఏంటనే విషయాల గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇలాగే తయారు చేసుకోవాలని నేనేం చెప్పట్లేదు. మీ దగ్గర ఉన్న వస్తువులతో మీకు అనుకూలంగా తయారు చేసుకున్నారనుకోండి, మనం వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్గా ఉంటుంది అనమాట. ఏదైనా ఫ్యాన్ వచ్చిందనుకోండి, దాన్ని తీసే ప్రాసెస్లో డ్యామేజ్ అవుతుంది అనుకోండి, వర్క్ చేయడానికి మనకి నిరుత్సాహంగా ఉంటుంది అనమాట. అలాగే ఇలాంటి వస్తువులు ఉన్నాయనుకోండి, వర్క్ హ్యాపీగా చేసుకుంటాం, మనకి ఇంట్రెస్ట్ అనేది పెరిగిద్ది అనమాట. ఇలా ట్రై చేయండి. మీకు అన్ని వస్తువులు ఉన్నాయనుకోండి మన దగ్గర, మనం చేసే వర్క్కి సంబంధించి యాక్టివ్గా పని చేసుకోగలుగుతాం అనమాట. అంటే డ్యామేజ్ లేకోకుండా, ఎదురు దెబ్బలు తగలుకోకుండా ఉంటాయి, నిదానంగా వర్క్ చేసుకోవచ్చు మామూలుగా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలు ఇంతే. ఈ వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి. అలాగే మన ఫ్రెండ్స్కి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తూ ఉండండి. కొన్ని మంచి వీడియోలు అయినా సరే అనుకున్నాయి మీకు అనిపించినవి షేర్ చేయండి. ఎంతో కొంత ఉపయోగపడిద్ది అనమాట. మనలాంటి వాళ్ళకి ఇంకొక నలుగురికి అనేది తెలుస్తుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలు అంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.